వేల స్తుతులు స్తోత్రాలు. మీట్లో చేరి వచ్చిన వారందరికీ ప్రభువు పేరటి శుభాభివందనాలు. ఈ శ్రేష్టమైన ఎక్కువ సమయాన్ని మన అందరికీ అనుగ్రహించి పరిశుద్ధ సహవాసంలోనికి నడిపించిన దేవుని మనఃపూర్వకంగా ఆరాధిద్దాము, స్తుతిస్తాము, ఘనపరుస్తాము. రాజువైన దేవా, నిన్ను ఘనపరచెదము, నీ నామము నిత్యము స్తుతించెదము. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి. నిన్ను తలచి మది నేను మరచి నీ సాక్షిగా ఇలనే బ్రతుకుచుంటిని. నేను తలచి మది నేను మరచి నీ సాక్షిగా ఇలనే బ్రతుకుచుంటి. యేసయ్యా, నీ కృపలేక నీ బ్రతుకలేను. నా యేసయ్యా, నీ కృపలేక నీ బ్రతుకలేను. నిన్ను తలచి మది నేను మరచి నీ సాక్షిగా ఇలా నీ బ్రతుకుచుంటి. దారి తెలియని కారు చీకటిలో బ్రతికే భారమై నలిగిపోతిని. దారి తెలియని కారు చీకటిలో బ్రతికే భారమై నలిగిపోతిని. నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతికే వెలుగుతూ నింపిన యేసయ్యా, నిన్ను తలచి మది నేను మరచి నీ సాక్షిగా ఇలా నీ బ్రతుకుచుంటి. నిజమైన మా పరలోకపు తండ్రి, అత్యంత కృపామయుడ, శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించి మా పరలోకపు తండ్రి, మీ వాక్యం ద్వారా మమ్మల్ని పోషించడానికి ఇష్టపడుతున్న మా పరలోకపు తండ్రి, మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటున్నా తండ్రి. మీరు మాతో మాట్లాడమని ప్రతిమాలు పెట్టుకుంటున్నాం తండ్రి. మీ పరిశుద్ధ స్వరాన్ని మనకు చేయమని వేడుకుంటున్నాం. ఆత్మలో వర్ధిల్లుటకు దినదినము అంతకంతకు మీ పరిశుద్ధ సహవాసములో, ప్రేమలో, భయభక్తులలో ఎదుగుటకు చాలినంత కృప మా అందరిలా కనపరచమని ప్రతిమాలు పెట్టుకుంటూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ సమస్త స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన మీకే అప్పగిస్తూ పరలోకపు తండ్రి వేలాది వేల కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అమ్మగారు, మీరు ఫోన్ దగ్గర పెట్టుకుంటారా? పెట్టుకున్నానండి. చాలా స్లోగా వినిపిస్తున్నాయి మా మాటలు. ఇప్పుడండి? ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు బాగుంది. ఓకే, ఓకే. ప్రభునందు ప్రియమైన వారలారా,
కీర్తన 47 మొదటి వచనం చదువుకుందాం. కీర్తనలు 47 మొదటి వచనము. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. కోరహ కుమారుల యొక్క సర్వ జనానికి, ఏర్పరచబడిన జనానికి అందిస్తున్నటువంటి పిలుపు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. చప్పట్లు అన్నవి మన హృదయము ఆనందంతో నిండి ఉంటున్నప్పుడు, సంతోషం కలిగినప్పుడు కేరింతలు కొడుతూ, దుముకుతూ, గెంతుతూ, ధ్వనులు పాడుతూ చప్పట్లు కొడతాము. సంతోషానికి సాదృశ్యము, గుర్తు, ఒక ప్రశంసకు, ఒక శ్లాఘించటానికి, ఒక మెచ్చుకోవటానికి, సంపూర్ణమైనటువంటి మనపూర్వకమైనటువంటి అంగీకారం తెలపటానికి సంతోషంగా చప్పట్లు కొట్టడం జరుగుతుంది. ఇక్కడ కోరహు కుమారులు పిలుపునిస్తున్నది మరి సర్వ జనాంగానికి పిలుపునిస్తున్నది. వాగ్దత్త దేశమైనటువంటి ఇశ్రాయేలు దేశానికి, జనాంగానికి మాత్రమే కాకుండా సర్వజనానికి, సర్వలోకానికి చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించాలని, జయ ధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయాలని, పాడాలని, సంతోషించాలని, ఆనందించాలని మరి ఇక్కడ అందుతున్నటువంటి పిలుపు ఉంటున్నది. హృదయంలో కలిగే సంతోషము, మరి ఆనందము అనేక రకములైనటువంటి కవితలు, రచనలు రాయటానికి తోడ్పడుతుంది. లోపల పొంగేటటువంటి ఉద్వేగము, భావము సమస్తము కీర్తనల రూపంగా రావచ్చు, గేయాల రూపంగా రావచ్చు, రచనల రూపంగా రావచ్చు. పరిశుద్ధ లేఖనాలలో, పరిశుద్ధ గ్రంథములో అనేకులు వేదనలు, వాదనలు, దుఃఖములు, ప్రయాసలు, అంతేకాకుండా సంతోషంతో, ఆనందంతో పాడినటువంటి, రచించినటువంటి అనేకమైనటువంటి గేయాలు ఉంటుండగా ఈ అతి పరిశుద్ధమైనటువంటి ఈ ప్రభు యొక్క గొప్ప కార్యములను తలచి అది ఎల్లప్పుడూ మదిలో ఉంచుకుంటూ హృదయం నిండి ఉంటున్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. మన హృదయము ప్రభువుతో నింపుకున్నటువంటి వారమై ఆయనను గూర్చినటువంటి స్తుతులు, స్తోత్రాలు ఎల్లప్పుడూ మరి ప్రభువుకు చెందేటట్లుగా సంపూర్ణమైనటువంటి హృదయంతో, లేవనెత్తబడినటువంటి హృదయాలతో ప్రభువును స్మరించాలి, కీర్తించాలి, ఆనందించాలి. ఈ చప్పట్లు కొట్టడం అన్నది ఒక నామోషి కాదు. సూటు బూటు వేసుకొని, ఓవర్ కోట్ వేసుకొను, లేకపోతే పట్టు చీరలు, నగలు ఆడంబరంగా ఉండినటువంటి స్థితిలోనూ క్రీస్తు నిమిత్తము చప్పట్లు కొట్టలేకపోవటం అన్నది మరి చాలా చింతించవలసినటువంటి విషయం ఉంటున్నది. ఎప్పుడైతే మనం ప్రభు పట్ల సంపూర్ణమైనటువంటి ప్రేమ కలిగి ఉంటామో, ప్రభుని గురించిన సత్యం అవగాహనలోకి ఉంటుందో, అప్పుడు తెలియకుండానే ప్రభువును స్తుతించి ఆరాధించేటప్పుడు చప్పట్లు కొడతాం. లయబద్ధకంగా మన శరీరంలో అమర్చబడి ఉంటున్నటువంటి అవయాలలో దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి మరి అతి శ్రేష్టమైనటువంటి, అతి ప్రాముఖ్యమైనటువంటి ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్తో సరిరానటువంటి చేతులను భగవంతుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు. ఆ చప్పట్ల ద్వారా రిథమిక్గా, లయబద్ధకంగా, మరి సంగీతానికి అనుగుణంగా చప్పట్లు కొట్టి పాడుతూ ఉంటే చాలా వీణుల విందుగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ప్రభు అది కోరుకుంటున్నాడు మనందరి నుంచి. ఆయనను చప్పట్లు కొడుతూ స్తుతించాలని, కీర్తించాలని, పాటలు పాడాలని. మరి ఒక్క
మానవ కోటిని గురించే కాదు. మరి లేఖనాలలో మనం చూస్తే కీర్తనలు 98 వచనం చూస్తే నదులు చప్పట్లు కొట్టుకాక అంటాడు. నదులు కూడా చప్పట్లు కొట్టేటటువంటి గొప్ప అధిక స్తోత్రార్హుడు మన ప్రభువు. 93వ కీర్తన 3వ వచనం చూస్తే వరదలు ఎలుగెత్తి ఎలుగెత్తి ప్రభువును స్తుతిస్తున్నట్లు. మరి 95వ కీర్తన 7వ వచనం చూస్తే రండి నమస్కారం చేసి సాగిలపడదాము, సాగిలపడి స్తుతిస్తాము. యెషయా గ్రంథము 55:12 వచనం చూస్తే పొలంలోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును, పొలంలోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. అంతేకాదు పర్వతములు మెట్టలు సంగీతనాదం చేయను, వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును. అంటే ప్రభు యొక్క సృష్టి తమను అంత గొప్ప స్థితిగా సృష్టించినందుకు, అనేకులకు ఉపయోగకరంగా మరి ఒక గొప్ప స్థానాన్నిచ్చి ప్రభువు సృష్టించినందుకు ప్రతిదీ ప్రభువును స్తుతించి ఆరాధిస్తుంటున్నట్లు మనం ఇక్కడ వాక్యం ద్వారా చూస్తుంటున్నాము. చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది. మరి 148వ కీర్తన చూస్తే అక్కడ వదిలి వేయబడని, అంటే ఇంక ఏది లేదు, ప్రతిదీ కూడా. ఒకసారి మీరు తర్వాత 148వ కీర్తన చదివి చూడండి. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి స్తుతులు స్తోత్రాలు. మకరములు, నేలను ప్రాకే పురుగులు, ఆకాశ నక్షత్రాలు, చంద్రుడు, ప్రతిదీ కూడా మొత్తం 148 కీర్తన ప్రతిదీ కూడా దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాము. దేవుని సన్నతించటము, దేవుని ఆరాధించటము, దేవుని మహిమపరచటము ఎందుకు మనం ప్రభువును స్తుతించాలి, ఎందుకు ప్రభువును అంతగా కీర్తించాలి? ఎందుకు అంటే ప్రభువు మనందరి నిమిత్తము గొప్ప స్వాస్థాన్ని ఏర్పాటు చేసి ఉంటున్నాడు. అందరి నిమిత్తము, మానవ కోటి నిమిత్తమే కాకుండా తను సృష్టించే ప్రతి దాని నిమిత్తము మరి ఒక గొప్ప స్వాస్థ్యం ఏర్పాటు చేసి ఉంటున్నాడు. యాకోబు స్వాస్థ్యం ఏర్పాటు చేసి ఉంటున్నాడు. ఇది మనం ఎక్కడ చూస్తుంటున్నామంటే అదే 47వ కీర్తనలో మనం చూస్తుంటున్నాము. 47వ కీర్తనలో మనం చూస్తుంటున్న విషయం ఏంటంటే ప్రభువును జయధ్వనులతో మరి ఆర్భాటంతో కీర్తించి సన్నతించటానికి కారణం ఏంటంటే ఆయన మహోన్నతుడు, భయంకరుడు. అంతేకాకుండా సర్వభూమికి రాజై ఉన్నాడు, సర్వభూమికి రాజై ఉన్నాడు. అంతేకాదు రమ్యంగా కీర్తనలు పాడుతూ ఆయన సన్నతించి స్తుతించటానికి దేవుడు అన్ని జనులకు రాజై ఉంటున్నాడు. అంటే ప్రభువు లోకాన్నే ప్రేమించినటువంటి ప్రభు ఈ 47వ కీర్తనలో మరి రచించినటువంటి ఈ కీర్తనలో ప్రతిదీ ప్రభుని స్తుతించి ఆరాధించి మహిమపరచాలి అన్నటువంటి భావన మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దేవుడు కలుగచేసిన మేలులను బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, ఇచ్చినటువంటి ఉన్నతమైన స్థానాన్ని బట్టి, ప్రేమించిన విధానాన్ని బట్టి, ఇచ్చిన రక్షణను బట్టి అనేక విధాలుగా ప్రభును రమ్యమైన కీర్తనలు పాడుచు సంతోషగానం చేయొచ్చు. ప్రభును మనతో కాపాటు, మన సృష్టి, మన కోసం సృష్టించబడిన సృష్టి అంతా కూడా ఆయన ఎల్లప్పుడూ మహిమపరిచేదిగా, ఆరాధించేదిగా, కీర్తించేదిగా ఉండటానికి మరి ప్రభు గొప్ప ప్రభు ఉంటున్నాడు. ఆర్భాటంతో, బూరధ్వనితో, గొప్ప శబ్దంతో ఎలుగెత్తి ఆయన నామాన్ని చాటించే వారంగా ఉండాలి, ఆయన నామాన్ని స్తుతించే వారంగా ఉండాలి. ప్రభువు మనకు చేసినటువంటి గొప్ప కార్యాలను గురించి చూస్తే ఈ 47వ అధ్యాయంలో మనం కొన్ని వచనాల ద్వారా పోదాము. ఆయన 4వ వచనంలో మనం చూస్తుంటున్నాము, తాను ప్రేమించిన యాకోబుకు మహిమాతిశ్రయముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసినాడు. యాకోబు వంశానికి అంటే ఇశ్రాయేలు జనాంగానికి ఏర్పరిచిన స్వాస్థ్యము
లోకాన్ని అంతటికి కూడా ఏర్పాటు చేసి ఉంటున్నాడు కాబట్టి లోకమంతా ఆయన ఎందు ఉత్సహించాలి, లోకమంతా ఆయన ఎందు సంతోషించాలి, ఆనందించాలి, గంతులు వేయాలి, కీర్తించాలి, మనోహరమైనటువంటి పాటలు పాడాలి. మన రాజుని కీర్తించాలి, గణపరచాలి. ఆ మనరాజుని గురించి మనం ఒకసారి ఈ వాక్యంలో చూస్తే 47వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి విషయం చూస్తే 5వ వచనం ద్వారా మనం వెళ్తే, దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి. ఆయన ఆర్భాటంతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. ఈ ఆరోహణము ఆయను అన్నటువంటి విషయానికి మనము ఒక ప్రత్యేకమైనటువంటి భావముతో ముందుకెళ్ళగలిగితే, అందులో ఉన్నటువంటి పరిశుద్ధ సత్యాలను, ప్రభు మనకు బయలుపరచబడినటువంటి సత్యాలను సంపూర్ణంగా గ్రహించగలిగినటువంటి వారమైతాము. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుతుందాము. 2వ సమూయేలు 6వ అధ్యాయము 1వ వచనం చూస్తే, తరువాత దావీదు ఇశ్రాయేలుతో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామమును బయలుపరచు దేవుని మందసమును, జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఇశ్రాయేలుల మధ్య ఉన్నటువంటి మందసాన్ని గురించి తెలియజేయబడుతున్నటువంటి పరిశుద్ధం సత్యం ఏంటంటే, కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామమును బయలుపరచు దేవుని మందసం. వారి మధ్య యెహోవా నామాన్ని తెలియచేసేటటువంటి ఆయన కీర్తి ప్రతిష్టలను, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఎంత భయంకరుడో, ఎంత ఆశ్చర్యకరుడో, ఎంత అద్భుతకరుడో తెలియచేసేటటువంటి ఆ మందసము వారి మధ్య ఉన్నట్లు మనం చూస్తుంటున్నాము. మరి ఈ మందసాన్ని తీసుకునే విషయంలో ఈ 6వ అధ్యాయంలో మనం కొన్ని వచనాల గుండా చూస్తే, మరి 5వ వచనం గుండా వెళ్తామని, దావీదును ఇశ్రాయేలందరూ సరవృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబూరలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెడి. ఆ మందసాన్ని ఎంతగా స్తుతిస్తుంటున్నారో, ఎంతగా ఆరాధిస్తుంటున్నారో, ఎంతగా మహిమపరుస్తుంటున్నారో కారణం ఏంటంటే, ఆ యెహోవాను ప్రతిక్షేపించేటటువంటి మందసం అది అయి ఉంటున్నది. కాబట్టి మరి బూరధ్వనితో ఇక్కడ వచనాలలో మనం చూస్తుంటున్నాము, ఆర్భాటముతో బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. అదే అధ్యాయం 6వ అధ్యాయము 13వ వచనం నుండి కూడా మనం చూస్తామండి ఒకసారి. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు 1, క్రొవ్విన దూడ 1 వధింపబడును. దావీదు వారితో చేయబడిన నారతో చేయబడిన ఎఫోదును ధరించుకున్న వాడై బహు సంతోషంగా యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. మరి ఇలాగున దావీదు ఇశ్రాయేలులందరూ ఆర్భాటంతోనూ బాకానాదంతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి అని వ్రాయబడింది ఇక్కడ. అంటే దేవుని యొక్క మందసము అన్నది వారి మధ్యన ఉండటం అన్నది, ఆ మందసము ప్రతిక్షేపించుకున్నటువంటి ఇశ్రాయేలు జనాంగము రాబో దినములలో మరి వారి మధ్య ఉన్నటువంటి యెహోవా దేవుని గురించినటువంటి వర్తమానంలో మరి రాబో దినములలో మనం చూస్తున్నటువంటిది ఏంటంటే, ఈ ఆరోహణ మాయను అంటే ఆ ప్రభువే. ఒకసారి 1 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం ద్వారా వెళ్దామండి. 1 తిమోతి 3వ అధ్యాయము 16.
చూడండి, నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదైనది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షడయ్యను. ఆత్మ విషయమై నీతిపరులను తీర్పు నిందెను. దేవదూతలకు కనపడెను. జనములందు ప్రకటింపబడెను. లోకముందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. ప్రభువు ఆరోహణం గురించి మరి ఎందుకు ఏమి అన్నటువంటి విషయానికి వస్తే, తండ్రి అయిన దేవుడు అదెందు వాక్యములను, వాక్యం దేవుడైనను, వాక్యమే దేవుడైండను. ఆ వాక్యమే సశరీరుడుగా మరి శరీరధారి మరి మన మధ్య నివసించనని వాక్యంలో రాయబడింది. ఆ ప్రభువు మరి ఇక్కడ చూస్తుంటే ఈ భూలోకంలోకి అవతరించినటువంటి విధానమును బట్టి, మనకు నమ్మిన విధానమును బట్టి మరి ఆయన ఎంతో శ్లాఘనీయుడు అంటున్నారు. మనం ఏం నమ్ముతుంటున్నామంటే, ఆయన మన కొరకు తాను సమస్తము మరి రిక్తంగా చేసుకొని భూలోకంలో జన్మించి మన రక్షణకు కారకుడయ్యాడు అన్నటువంటి వాస్తవాన్ని మనము గుర్తిస్తూ ఉంటున్నాము. అటువంటి ప్రభు యొక్క ఆరోహణము అన్నది మన జీవితాలకు యేసుక్రీస్తు ప్రభు ఆరోహణము కాకముందు పొందినటువంటి శిలువ మరణము, పొందినటువంటి శ్రమల ద్వారా పొందిన శిలువ మరణము, ఆ మరణాన్ని జయించి లేవటము, ఆ లేచిన ప్రభువు, పునరుత్థానుడైనటువంటి ప్రభువు, మరణ భయం లేకుండా మనలను విడిపించినటువంటి ఆ ప్రభువు తిరిగి పరలోకమునకు ఆరోహణమైనటువంటి విషయము మనం చూస్తుంటున్నాము. మరి ఈ ఆరోహణని గురించినటువంటి వివరణలోనికి మనము కొంతసేపు రావటానికి ప్రయత్నం చేద్దాము. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి మనం ముందుకెళ్తాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు తిరిగి లేచినాక రాయబడినటువంటి అంశం ఏంటంటే 20వ అధ్యాయము 19వ వచనంలో, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడిన ఇంట తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యాహ్న నిలిచి, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు శిష్యుల మధ్యకు రావటం మనం చూస్తుంటున్నాం. యూదులకు భయపడి ఉంటున్నారు. యూదాసింహపు గోత్రము, యూదా వంశము నుండి పుట్టినవాడు. యూదులు గుర్తించలేని పరిస్థితి, గ్రహించలేని పరిస్థితి, నమ్మలేనటువంటి పరిస్థితి. ఆ వాతావరణం ఇంకా చల్లబడలేదు. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, సమాధి భద్రం చేయబడింది. ప్రభు తిరిగి లేస్తానన్నటువంటి వార్త అంతటా అందరికీ తెలిసినటువంటి విషయంగా ఉంది. అక్కడ నిజంగా ప్రభు తిరిగి లేస్తాడా? ఒకవేళ అలా తిరిగి లేస్తే ఎంత అభద్రతా భావము, ఎంత జనాల మధ్య ఎంత గగ్గోలు పుట్టిందో తెలిసినటువంటి వారుగా సమాధిని భద్రం చేశారు, సీల్ చేసినటువంటి విషయం మనకందరికీ తెలుసు. ఆ భయం ఇంకా వాళ్ళలో ఉంది. శిష్యులలో వారు భయపడి మరి తాము పూడి ఉన్నటువంటి ఇంటి తలుపులు మూసుకొని ఉంటుండగా ప్రభు వారి మధ్య నిలిచినట్టు చూస్తుంటున్నాం. మరి మానవ అవతారం, మానవ ఆకారం, మానవ శరీరంతో ఉంటే మనం ఒక రూమ్లో నుండి ఇంకొక రూమ్లోనికి ప్రవేశించటం, మూయబడినటువంటి తలుపులు కలిగినటువంటి రూమ్లోనికి ప్రవేశించటం అసాధ్యం. ఇక్కడ మనం ఏం చూస్తుంటున్నాము? యేసుక్రీస్తు ప్రభువు మూయబడినటువంటి తలుపులు కలిగిన ఆ గదిలోనికి ప్రవేశించినట్లు మనం చూస్తుంటున్నాము. మూయబడినటువంటి తలుపుల గదిలోనికి ప్రభు ఎలా ప్రవేశించగలిగాడు? ప్రభు పునరుత్థానుడైన దశలోనికే పత్రికలో వ్రాయబడినటువంటి విషయం ఏంటి? ప్రభు పునరుత్థానుడైనప్పుడు
తిరిగి లేచినప్పుడు ప్రభు యొక్క మహిమ శరీరంతో మరి అన్ని చోట్ల, అన్ని వేళలా, అన్ని చోట్ల తిరగగలిగిన టెమ్మయ్య గ్రామంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఇద్దరితో కలిసినటువంటి విషయం కూడా మనకు తెలుసు. మరి 40 దినాలు శిష్యులకు కనపడుతున్నటువంటి విషయం తెలుసు. యేసుక్రీస్తు ప్రభు మహిమ శరీరంతో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు మరి మూయబడిన తలుపుల ద్వారా లోపలికి ప్రవేశించడం జరిగింది. ఆనాడు మూయబడిన తలుపుల ద్వారా ప్రవేశించినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈనాడు మనకు సెలవిస్తుంటున్నది ఏంటంటే, మనల నుండి ఆశిస్తున్నది ఏంటంటే, అటువంటి మూయబడినటువంటి తలుపులు నిజ జీవితంలో పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, మరణాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభును సంపూర్ణంగా విశ్వసించి లోక రక్షకునిగా అంగీకరించినటువంటి యేసుక్రీస్తు ప్రభు విషయంలో ఏ మార్గము మూయబడి ఉంటున్నప్పటికీ, ఎలాంటి శోధనలు చుట్టుముట్టినప్పటికీ, ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు కలిగి ఉన్నప్పటికీ అటువంటి వాటిని అధిగమించగలిగినటువంటి శక్తి ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఆ పునరుత్థాన బలం కలిగినటువంటి వారంగా, ఆ సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వారంగా, విధేయత కలిగినటువంటి వారంగా, ప్రభువును పూర్తిగా అంగీకరించినటువంటి వారంగా ఉన్నటువంటి స్థితులలో అటువంటి ఏ ఆటంకాలు కలగచేయవు, ఏ అడ్డంకులు కలగచేయవు. అటువంటి శ్రమలను భరించడానికి సిద్ధమైనటువంటి వారంగా ప్రభువునందున్నటువంటి బిడ్డలు, ప్రభువును అంగీకరించినటువంటి బిడ్డలు, ప్రభు తను ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు ఆ ప్రభువు నుండి పొందిన ఆ స్ఫూర్తి, ఆ శక్తి, ఆ బలము తమను సంపూర్ణంగా ఆవహించుంటుండగా తమ జీవితాలలో ముందుకు సాగేటటువంటి ఆధిక్యత కలిగినటువంటి వారంగా మనం చూస్తుంటున్నాము. ప్రభు మనల నుండి అదే మనకు కోరుతుంటున్నాడు. వారు నమ్ముతానో నమ్మరు అన్నటువంటి విషయంగా ప్రభు వారికి చూపిస్తుంటున్నాడు. వారి చేతులను కాళ్ళను చూడమంటున్నాడు. మరి వాస్తవాలను వారికి తెలియచేస్తుంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు, మీకు సమాధానం కలగగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మిషన్ మీద వచ్చినటువంటి ప్రభుల వారు, ఒక సంపూర్ణమైనటువంటి ప్రణాళికతో వచ్చినటువంటి ప్రభుల వారు భూలోకం మీదనే పరలోక రాజ్యం స్థాపించాలన్నటువంటి ఒక ధ్యేయంతో వచ్చినటువంటి ప్రభువు వారు వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏం జ్ఞాపకం చేస్తుంటున్నాడంటే, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. తండ్రి నన్ను పంపడం వలన నేను ఈ లోకంలోకి వచ్చాను. తిరిగి నేను ఈ లోకం నుండి ఆరోహణమయ్యే గడియ వస్తున్నది. మిమ్మల్ని నేను సిద్ధపరిచింటున్నాను, మిమ్మల్ని నేను ఏర్పరచుకొని ఉంటున్నాను. కాబట్టి నా తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను కూడా మిమ్మల్ని అందరినీ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి అందు నిమిత్తం ఏర్పరచుకున్నటువంటి మిమ్మల్ని గురించి మరి ఇక్కడ జ్ఞాపకం చేయటానికి వచ్చినట్లుగా ప్రభు మాట్లాడుతుంటున్నాడు. మరి ఆ విషయాన్ని మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను పంపలేదు అని వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చారు ఈ లోకములకు అంటే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికి, రక్షణ భాగ్యము దయచేయటానికి ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. కానీ నేను తీర్పు తీర్చుటకు మీ మధ్యకు రాలేదు. మిమ్మల్ని పంపుతున్నది కూడా ఆ రక్షణ మార్గము ప్రకటించటానికి, ఆ రక్షణ మార్గము ద్వారా అనేకులను నడిపింప చేయటానికి, ఆ మార్గము తెలియచేయటానికి, నేనే మార్గము సత్యము జీవమునైనటువంటి వాస్తవము అనేకులు ఎరుగునట్లుగా చేయటానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మిమ్మల్ని పంపుతూ ఉంటున్నాను. మీరు ఈ లోకంలో జీవించినంత కాలం తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చగలిగినటువంటి వారుగా ఉండాలి అన్నటువంటి వాస్తవాన్ని ప్రభు వారి మధ్య ఉంచుతుంటున్నాడు, వారితో మాట్లాడుతుంటున్నాడు. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు
వారితో మాట్లాడుతుంటున్నాడు. ఇంకా రెండవ మాటగా ఏం చెప్తుంటున్నాడంటే, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని పరిశుద్ధాత్మ శక్తితో వారితో నింపుతున్నాడు. పరిశుద్ధాత్మను వారి మీద ఊదుతుంటున్నాడు. ఇది ఇంకా మనకు దృఢపరచబడటానికి యోహాను సువార్త 17వ అధ్యాయము 16, 17, 18 వచనాలలో చాలా స్పష్టమైనటువంటి ప్రభు యొక్క ఉద్దేశము, ప్రభు యొక్క ప్రణాళిక, ప్రభు యొక్క చిత్తము మరి ఒకసారి బయలుపరచబడతా ఉంది, స్పష్టం చేయబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలోకి రావటానికి కారణం అన్నది కేవలము మరి తనను పోలినటువంటి జీవితము, తనను పోలి నడుచుకునేటటువంటి జీవితము, క్రీస్తును పోలి నడిచేటటువంటి జీవితము తన ఏర్పరచుకున్న వారికి అనుగ్రహించాలన్నటువంటి ఉద్దేశం కలిగినటువంటి ప్రభువుగా మనం చూస్తుంటున్నాము. 16వ వచనములో మనం చూస్తుంటున్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనంలో, నేను లోకమునకు లోక సంబంధిని కానట్టు వీరును లోక సంబంధులు కారు, సత్యం వలన వారిని ప్రతిష్ట చేయు, నీ వాక్యమే సత్యం. ప్రభుతో ప్రార్థిస్తుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు తండ్రితో ప్రార్థిస్తుంటున్నాడు. తన ఏర్పరచుకున్న వారిని గురించి ప్రార్థిస్తుంటున్నాడు. నేను లోక సంబంధిని కాను కదా ప్రభువా, నువ్వు పంపిన కుమారుని నేను, మరి నీ కుమారునిగా ఈ లోకంలోకి వచ్చాను. లేదు లోక సంబంధిని కారు, కాబట్టి వారు కూడా లోక సంబంధాలు కాకూడదు. వారు లోక సంబంధాలు కాకూడదు. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే ప్రభు యొక్క ఉద్దేశము, ప్రభు యొక్క చిత్తము, ప్రభు యొక్క ప్రణాళిక నెరవేర్చబడగలదు. అటువంటి స్థితిలోనికి ప్రభు ఏర్పరచుకున్న ప్రతి వారు రావాలి అన్నటువంటి ఉద్దేశము. సత్యమును కాక సత్యము వలన వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకంలోకి పంపిన ప్రకారము నేను వారి లోకంలోకి పంపితిని. వారును సత్యమును ప్రతిష్ట చేయబడుటకు వారి కొరకు నన్ను ప్రతిష్ట చేసుకుంటున్నాను. మరియు నీవు నన్ను పంపితమని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును, నీ యందు నేను నలాగున వారును మన యందు ఏకమైండవలెనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటలేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమైండవలెనని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఈ పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు తన సంపూర్ణమైనటువంటి చిత్తాన్ని తండ్రి ఎదుట మరి ఒకసారి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇప్పుడు నేను ఏర్పరచుకున్న వారే కాదు, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా మరి ఆ స్థితిలోనికి రావాలి. ఏ స్థితిలోనికి? నేను మీరు ఏకమై ఉన్నలాగున వారును మనతో ఏకమై ఉండాలి. ఆ విశ్వాసంలో ఉన్న ప్రతి వారికి ప్రభు అనుగ్రహించిన ఆధిక్యత, ఔన్నత్యము, ఒక ఏక కుటుంబము, ఏక స్థితి, ఏక మనస్సు, ఏక భావము, ఏక స్వభావము, ఏక లక్ష్యము కలిగినటువంటి వారుగా మరి ప్రభు నందున్న వారు జీవించాలన్నటువంటి తాత్పర్యం ఇక్కడ మనకు చూపించబడతా ఉంది. మరి అందు నిమిత్తము ఆ శక్తిని పొంది ప్రభువును పోలి నడుచుకోవటానికి, శక్తిని పొందటానికి యేసుక్రీస్తు ప్రభు వారి మీదకి పరిశుద్ధాత్మను ఊదుతున్నటువంటి వాస్తవాన్ని మరి మనం ఇక్కడ చూస్తుంటున్నాము. అంతేకాకుండా ప్రభు వారితో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆ విశ్వాసము నుండి ఎప్పుడు తప్పిపోకూడదు అన్నటువంటి భావనను ప్రభు వారితో పంచుకుంటున్నాడు, కనపరుస్తుంటున్నాడు. మరి నమ్మనటువంటి తోమ, నేను ప్రభువు గాయములలో వేలు పెట్టి చూస్తే తప్ప నమ్మనటువంటి తోమాతో కూడా ప్రభు కలుసుకొని ఎప్పుడు 8 దినములైన తర్వాత రాయబడిన వాక్యంలో
మరలా తోమాతో ఉన్నప్పుడు కనపడినటువంటి ప్రభువు చెప్తుంటున్నాడు, చూడు నీవు వేలు చాచి నా చేతులు చూచి నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ప్రభు కోరుకుంటున్నది ఆ పొందినటువంటి ఆ విశ్వాసము స్థిరంగా ఉండాలి, కాపాడబడాలి. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఆటంకాలు కలిగినా కూడా ఆ విశ్వాసము స్థిరంగా ఉండాలి అన్నది ప్రభు యొక్క మరి ధ్యేయమైంటున్నది. అప్పుడు మాత్రమే మనము అర్హులము. ఇప్పుడు 47వ కీర్తనలో రాయబడినట్లుగా ఆ స్వాస్థాన్ని పొందటానికి అర్హులం. ఇప్పుడంటే ఆ సంపూర్ణమైనటువంటి ఆ విశ్వాసాన్ని కలిగినటువంటి వారంగా జీవితాంతము జీవించగలిగినటువంటి స్థితి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, అటువంటి వారు ఆ ప్రభువునందు నిద్రించిన వారు, ప్రభువునందు విశ్వాసం కలిగి సజీవులై ఉంటున్న వారిని గురించి రాయబడినటువంటి వర్తమానంలో, మరి పునరుత్థానం గురించినటువంటి వర్తమానంలో ప్రభు సెలవిస్తుంటున్నది ఏమంటే, మరి నేను తిరిగి వచ్చినప్పుడు ముందు నిద్రించిన వారు మొదట లేస్తారంటున్నాడు. ఎలా లేస్తారు, ఎలా కొనిపోబడతారు? మహిమ శరీరంతో కొనిపోబడతారు. సజీవులుగా ఉన్నవారు తిరిగి కొనుక్కోబడతారంటున్నాడు. మనం సజీవులుగా ఉన్న వారమైతే ఈ శరీరంతో మనము పైకి కొనిపోబడలేము. మరి వెంటనే రెప్పపాటున రాయబడింది అక్కడ. రెప్పపాటున మార్పు జరిగి మరి మహిమ శరీరంతో మార్చబడి ప్రభు సన్నిధికి కొనుక్కోబడినటువంటి గొప్ప స్థితిని ప్రభు కలిగించటానికి ఈ మరణ పునరుత్థానములు, ఈ మరణ పునరుత్థానములు అన్నవి మనకు ఒక శ్రేష్టమైన జీవితాన్ని ప్రసాదించటానికి, ఒక ఔన్నత్యం కలిగిన జీవితాన్ని ప్రసాదించటానికి, చిరకాలము దేవునితో జీవించటానికి, చిరకాలము దేవునితో సంతోషించటానికి, ఆనందించటానికి ఏర్పరిచినటువంటి మార్గమై ఉంటున్నది. అంతేకాక ఇక్కడ ప్రభు ఒక మాట చెప్తుంటున్నాడు, తోమాతో చెప్తుంటున్నాడు, నువ్వు నన్ను చూచి నమ్మినావు, చూడక నమ్మిన వారు బహుధన్యులు అని చెప్తుంటున్నాడు. అవును ప్రియులారా, మనమంతా చూడక నమ్మిన వారమే. లేఖనాలను బట్టి, ప్రవచనాలను బట్టి, సువార్తను బట్టి, పత్రికలను బట్టి, ప్రభు గురించినటువంటి ప్రతి సమాచారాన్ని మరి సంపూర్ణంగా విశ్వసించిన వారం కాబట్టి ప్రభును మన రక్షకుని అంగీకరించుంటున్నాము. ఆ జీవితంలో ముందుకు సాగటానికి ఇష్టపడుతుంటున్నాము, ఇచ్చేయించిన వారుగా ఉంటున్నాము. మరి ఎదురయ్యేటటువంటి ప్రతి శోధన నిమిత్తము మరి పడిపోకుండా జాగ్రత్తగా నిలబడి ఉండటానికి చూసుకోవటానికి అన్ని విధాల మనము సర్వశక్తుల అధికార సంబంధము లోకనాథులతో, దురాత్మల సమూహంతో పోరాడుతున్నటువంటి వారు ఉంటున్నాము. అటు స్థితిని ఎట్టి పరిస్థితుల్లో మనము కోల్పోకూడదు అన్నటువంటి మరి సంపూర్ణమైనటువంటి ప్రభు యొక్క ఇష్టం, ప్రభు యొక్క కనికరము, ప్రభు యొక్క దయ, ప్రభు యొక్క శాశ్వతమైన ప్రేమ, ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు కాబట్టే మరి మన బలహీనతల్లో, మన శ్రమలలో మన కోసము రోదన చేసిన వాడు, ప్రార్థించిన వాడు, మరి పాలు పంపులు పొందినటువంటి వాడు, సమానంగా మన జీవితాలతో పంచుకున్నటువంటి ప్రభువును మనం చూస్తుంటున్నాము. మరి ఇక్కడ మనం చూసినటువంటి 47వ కీర్తనకు మళ్ళీ ఒక్కసారి వచ్చి ముగించుకుందామండి. 47వ కీర్తనలో రాయబడినటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి వాస్తవం ఇక్కడ మనకు కనిపింపచేసేటటువంటి వాస్తవాన్ని మనం చూద్దాము. జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తాము. ఏంటంటే ప్రభుల వారు ఆరోహణమై తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసనుడై ఉంటున్నాడు. 8వ వచనం చూడండి. 47వ కీర్తన 8వ వచనం. 7వ వచనంలో దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యంగా కీర్తనలు పాడేది, దేవుడి అన్ని జనులకు రాజై ఉన్నాడు. కలగ చేసినటువంటి రక్షణ, ఈ రక్షణ కలగ చేయటానికి
మరి ప్రభు సర్వజనుల చేత చప్పట్లు కొట్టించుకోవటానికి, సర్వజనుల చేత స్తుతించబడి, కీర్తించబడి, ఆరాధించబడటానికి కారణం ఏంటంటే సర్వజనుల కోసం చేసినటువంటి కార్యం ఇది. ఆయన మరణం పొంది పునరుత్థానుడై తిరిగి ఆరోహణుడై పరిశుద్ధ సింహాసనం ముందు ఆశీనుడైనటువంటి ప్రభువు అందరికీ కలుగజేసినటువంటి రక్షణ ఏదై ఉంటున్నది. అక్కడ మనం చూస్తున్నటువంటి ఇంకొక వాస్తవం చూడండి, 9వ వచనంలో జనముల ప్రధానులు అబ్రహాం యొక్క దేవునికి జనులై కూడుకొని ఉంటున్నారు. ఎవరి జనములు? అబ్రహాము యొక్క దేవునికి జనులై. అబ్రహాము యొక్క దేవుడు, ఆ దేవుడు అబ్రహామునకు దేవుడు ఎట్లా అయ్యాడు? సంపూర్ణమైనటువంటి నీతిమంతత్వం కలిగినటువంటి అబ్రహాము, దేవుని సంపూర్ణంగా విశ్వసించినటువంటి అబ్రహాము, నమ్మినటువంటి అబ్రహాము, ఆ అబ్రహాముతో పాటు నమ్మిన ప్రతి జనాంగం అన్యుడు కావచ్చు, ఇతరత్ర కావచ్చు. అదే కదా మనం ఎఫ్ఎస్సి పత్రికలు చూస్తుంటున్నాము. మరి పౌలు హెచ్చరిస్తుండట అదే కదా, ఒకనొక మీరు పరదేశులు, పరజనులు, అన్యులు అయ్యుండి ఒక అడ్డుగోడ మిమ్మల్ని వేరు చేసి ఉంటున్న సందర్భంగా ప్రభు చేసినటువంటి గొప్ప కార్యం వలన అడ్డుగోడ పడగొట్టబడి మరి ఏకంగా మరి వారితో కూడా సహపౌరులుగా మారటానికి ప్రభు ఏర్పరిచినటువంటి విధానం ఏంటిదని పౌలు చెప్పినటువంటి వాక్యభావం అదే అయి ఉంటున్నది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి అర్థం అదే కనిపిస్తుంటుంది. 47వ అధ్యాయంలో ప్రభువు ఆరోహణమైనటువంటి ప్రభువు, పరిశుద్ధ సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువు కలిగినటువంటి చుట్టూ కలిగినటువంటి జనాంగం అంతా అబ్రహాం సంతానం. విశ్వాసులైనటువంటి వారంతా కూడా అబ్రహాం సంతానం. ఎవరైతే ప్రభువుని నమ్ముతారో వారంతా కూడా అబ్రహాం సంతానమై ఉంటున్నది. అటువంటి సంతానముని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. శ్రేష్టమైనటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ప్రణాళిక, ఒక విమోచన కార్యం, ఒక విడుదల కార్యము ఈ 47వ కీర్తనలో, ఈ కీర్తనలు రాసినటువంటి లేఖనాలలో రాసినటువంటి భాగాలుగా రాసినటువంటి వారిని అందరికీ దైవావిషయం చేత రాయబడినటువంటి వాస్తవాలు ఉంటున్నవి, పరిశుద్ధ సత్యాలు ఉంటున్నవి. కాబట్టి దాన్ని బట్టి ప్రభు సంపూర్ణమైనటువంటి ప్రణాళిక మనకు కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఏర్పరిచినటువంటి మరి తండ్రి అయిన దేవుని ఆధ్వర్యంలో కనపరిచినటువంటి ప్రతి సత్యము ఇక్కడ బయలుపరచబడింది. అశ్రేష్టమైన రాజ్యము ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మరి 10వ వచనంలో మనం చూద్దాము, భూనివాసులు ధరించుకుని కేడెములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. భూనివాసులు ధరించుకున్న కేడెములు బహుమానాలు లేకపోతే షీల్డ్స్, అవన్నీ కూడా ఆయనను ఆశ్రయదుర్గంగా, ఆయన కొండగా, ఆయన కోటగా చేసుకొని ఆయన ఎందు సంపూర్ణమైనటువంటి విశ్రాన్ని, ఆయనే మన కేడంగా ఉన్నటువంటి వాడుగా ఉన్నటువంటి ఆధిక్యతను సంపాదించుకున్నటువంటి జనాంగాన్ని ఇక్కడ చూపిస్తుంటున్నాడు. భూనివాసులు ధరించుకున్న కేడములు దేవుడిచ్చినటువంటి ఆస్వాస్థం, దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, దేవుడిచ్చినటువంటి ఆనందము, దేవుడిచ్చినటువంటి ఆ సంతోషము. అందుకే ఇక్కడ పూర్వ కీర్తనలో మనం చూస్తుంటున్నది, సర్వజనులారా చప్పట్లు కుట్టుడి, వేదనులతో దేవుని గురించి ఆర్భాటం చేయడి. అది నిత్యము స్తుతిస్తూ, నిత్యము మహిమపరుస్తూ, నిత్యము ప్రభును కీర్తిస్తూ మరి జీవించేటటువంటి ఒక ఔన్నత్యం కలిగినటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించుంటున్నాడు ప్రభు. మొత్తం సృష్టినంతా కూడా మన సంతోషం నిమిత్తం, మన ఆనందం నిమిత్తం, ఒక అధికమైనటువంటి ధన సంపత్తి కలిగినటువంటి ఒక తండ్రి తన బిడ్డలే ఎలాంటి ఏర్పాట్లు చేస్తాడో అంతకంటే అధికమైనటువంటి ప్రభు, మరి మహోన్నతుడు ప్రభు, భయంకరుడు ప్రభు తను ఏర్పరచుకున్నటువంటి జననను గురించి ఇంత గొప్ప ఏర్పాటు చేసి ఉంటున్నప్పుడు, ఈ స్థావరం మనకి ఏర్పాటు చేసి ఉంటున్నప్పుడు దానిని
అనుభవించి ఆశ్రయించి ప్రభుని ఆశ్రయించి అనుభవించి ఆ స్వాస్థాన్ని అనుభవించేటటువంటి దిక్కుగా మనల్ని దేవుడు ముందుకు నడిపిస్తుంటున్నప్పుడు మరి మనం ఎంత ఆనందం పొందాలి, ఎంత సంతోషం పొందాలి. ఆయనకు చప్పట్లు కొడుతూ మనకిచ్చినటువంటి అవయవాలలో మన నూరు ఆయనను గూర్చి జయ జయధ్వనులు మరి పాడుతూ ఉంటుండగా మన కాళ్ళు మరి పర్వతముల మీద, మెట్టల మీద, కొండల మీద, అరణ్య ప్రాంతాలలో, ఎడారి ప్రాంతాలలో కూడా మనల్ని నడిపింప చేసి ఆయనను స్తుతించి ఆరాధించేటటువంటి గొప్ప ధన్యత ప్రభు మనకు కలుగచేస్తుంటున్నాడు. మనం ఎంతో ధన్యులం. ఎందుకంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధన్యులని ప్రభువే సెలవిస్తుంటున్నాడు. మరి మనకు ఇచ్చినటువంటి చేతులు ప్రభువును చప్పట్లు కొడుతూ స్తుతించి ఆరాధించటానికి, ప్రభు నిమిత్తము మంచి కార్యాలు చేయటానికి ప్రభువు మనకి ఇచ్చింటున్నాడు. సాగిలపడి మొక్కాల్సినటువంటి వారము. సాగిలపడి మొక్కటం అంటే మరి మన శరీరాన్ని నేల మీద సంపూర్ణంగా ఆనించి సాష్టాంగ నమస్కారం అని ఉంది. సాష్టాంగ నమస్కారం అంటే మట్టిలో నేల మీద మన శరీరంలోని 8 అవయవాలు, అంగాలు నేలను తాకుతూ నమస్కారం చేయటము, సాగిలపడి నమస్కారం చేయటము. మనం అనేక సందర్భాలలో దేవుని ఎరగని ప్రజలు దేవాలయాల చుట్టూ దాన్ని ఏమంటారు, పొర్లు దండాలు అంటుంటారు. పొర్లు దండాలంటే ఎంతో వాళ్ళు మొక్కుకున్న సంఖ్యలో ఒకరు చూస్తుంటే తన శరీరాన్ని దొల్లించుకుంటూ దేవాలయం చుట్టూ తిరిగేటటువంటి భక్తిభావం వాళ్ళకి కనిపిస్తుంది. సాగిలపడి మొక్కాలి మన ప్రభువుకు, చేతులెత్తి మొక్కాలి. మన చేతులు ఎప్పుడు ప్రభు వైపుకు ఉండాలి. ఆయన ఎల్లప్పుడు స్తుతించి ఆరాధించే వారంగా ఉండాలి. దేవుడి వాక్యము అదే సెలవిస్తూ ఉంటుంది. దేవుడు మనకి ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఆరోహణమై ఉంటున్నటువంటి ప్రభువుల వారిని నిత్యం జ్ఞాపకంలో ఉంచుకొని మనము ఆరోహణం కావటానికి, ప్రభుతో కూడా కొనిపోవటానికి దేవుడు చేసినటువంటి ఏర్పాటు నిత్యము జ్ఞాపకంలో ఉంచుకుంటూ ప్రభువును చప్పట్లు కొడుతూ స్తుతించి ఆరాధించి మహిమపరిచేవారుగా మన జీవితాలలో ముందుకు సాగుదాము. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును కాక.